బీజేపీ మద్దతుతోనే ఈ పని జరిగిందని ఆయన ఆరోపించారు. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా ఇంకా విభజన చట్టాన్ని అమలు చేయకపోవడం దారుణమన్నారు కాంగ్రెస్ నాయకులు గండ్ర వెంకటరమణారెడ్డి. ప్రధానమంత్రి మాటలపై కేసీఆర్ స్పందించకపోతే తెలంగాణ ప్రజల విశ్వాసం కోల్పోతారని వెంకటరమణ హెచ్చరించారు. కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో కేసీఆర్ విఫలమయ్యారని ఆయన ఆరోపించారు. కనీసం వాళ్ళ మాట్లాడలేకపోయినా నిన్న బయటకు వచ్చి 2 కార్యక్రమాలు చేశాడు. ఆ కార్యక్రమంలోనైనా కనీసం ప్రధానమంత్రి గారి వ్యాఖ్యలను ఖండించాల్సినటువంటి ముఖ్యమంత్రి ఏమి మాట్లాడకుండా నిమ్మకు నీరెత్తనట్టుగా వివరించడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఓటుకు నోటు విషయంలో ఇద్దరు చంద్రులు సై అంటే సై, నేను తలుసుకుంటే ముఖ్యమంత్రి జైలుకు పోతాడని చంద్రశేఖరరావు గారు అనడం, నేను తలుసుకుంటే ఈ ప్రభుత్వం పడిపోతుందని చంద్రబాబు, ఇద్దరు కూడా ఒకరినొకరు తీసుకున్నారు. కానీ నరేంద్ర మోడీ గారి మధ్యవర్తిత్వంతో కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని నరేంద్ర మోడీ గారి దగ్గర తాకట్టు పెట్టిండా అని నిన్న మాట్లాడిన తర్వాత ఈయన మాట్లాడకపోవడం బట్టి అర్థమవుతా ఉంది.